హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఒక స్పెషల్ డిష్ అనమాట. అదేంటో కాదు, ఆనపకాయ అండ్ పచ్చిరొయ్యల దప్పలం. వినడానికి కొద్దిగా డిఫరెంట్గా అండ్ కొత్తగా అనిపించవచ్చు చాలా మంది. నేను చూపించే విధంగా చేసుకుంటే మాత్రం టేస్ట్ అద్దిరిపోద్ది అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఆనపకాయ ముక్కలు కట్ చేసేసుకుని కుక్కర్లో అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఏ గిన్నెలో అయినా వేసుకోవచ్చు, నేనైతే కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను. తర్వాత నీట్గా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కనిపిస్తున్న విధంగా. అండ్ దాంట్లోనే ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకుని తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. తగినంత వాటర్ వేసేసిన తర్వాత మనం కుక్కర్ పెట్టేసి విజిల్ అయితే వేయించాలి. పక్కన మనం పచ్చిరొయ్యలు అయితే వేయించుకోవాలి. 3 to 4 విజిల్స్ తర్వాత ఆనపకాయ అయితే ఇలా ఉడికిపోయి ఉంటుందన్నమాట. మనకి ఓ స్పూన్తో చూసుకుంటే ఉడికిపోయినట్టు మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ముందుగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కదా, పసుపు ఉప్పు వేసి పచ్చిరొయ్యలు అవైతే వేసేసుకోవాలి ఈవెన్గా. మొత్తం వేసేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత కారం అండ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిరొయ్యలు అండ్ ఆనపకాయ అయితే ఒక గిన్నెలో వేసేసుకున్నాం కదా, ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి ఇదంతా మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దీంతో పాటు కొద్దిగా చింతపండు రసం అయితే తీసుకోవాలి. చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందాక మనం ఆనపకాయ పచ్చిరొయ్యలు వేసాం కదా, దాంట్లో అయితే పిండేసుకోవాలి. సో ఇలా పిండేసుకున్న తర్వాత మొత్తం స్పూన్తో అదంతా కలిసేంత వరకు తిప్పుకోవాలన్నమాట. మధ్యలో మనకి వాటర్ టెక్స్చర్లా కనిపిస్తుంది కదా, ఇలాగ వస్తుంది అనమాట. ఇంకా చింతపండు రసం మొత్తం ఆనపకాయ ముక్కలకి అండ్ రొయ్యలకి ఫ్లేవర్ పట్టేంత వరకు తిప్పుకోవాలి. ఇప్పుడైతే మనం తాలింపు కోసం అయితే తాలింపు సరుకులు అయితే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుని కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో తాలింపు సరుకులు అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి అండ్ కరివేపాకు కావాలంటే కరివేపాకు, జీలకర్ర అండ్ దాంతోపాటు మనం కొద్దిగా మినపప్పు, ఈ తాలింపు సరుకులన్నీ వేసేసి ఆ తాలింపు మొత్తం కూరకి కలిసేంత వరకు ఒక స్పూన్తో అయితే తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత మన వేడి వేడి ఆనపకాయ పచ్చిరొయ్యల దప్పలం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.